హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్ నాగబాబు గారికి ఒక కీలక పదవి దక్కబోతుంది అన్న ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సార్. అంటే మనం మొదటి నుంచి కూడా చూస్తున్నాం నాగబాబు గారికి అనకాపల్లి నుంచి ఎంపీ టికెట్ ఇస్తారని చూసాం. కాకపోతే ఆ పదవి పొత్తులో భాగంగా బీజేపీకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత టీటీడీ చైర్మన్ అన్నారు కాబట్టి కానీ అది కూడా ఖండించేశారు, వాళ్ళు లేదు అన్నారు. అయితే ఇప్పుడు ఒక పదవి ఇవ్వబోతున్నారు అని వార్తలు అయితే వినిపిస్తున్నాయి సార్. అంటే నామినేటెడ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిలో ఒక పదవి కేటాయించే ఛాన్సెస్ కనిపిస్తుంది. మరి ఏ పదవి ఇచ్చే ఛాన్స్ ఉంది, మీరేం చెప్తారు సార్? ఇప్పుడు నిన్న ఈ నామినేటెడ్ పోస్టుల గురించి చర్చ జరిగింది. ఒక కొలిక్కి వచ్చారు. 140 నామినేటెడ్ పోస్టులు జనసేనకు ఉన్నాయి. జనసేన అధినేత ఎవరికి ఇచ్చినప్పుడు కూడా ఇతర పార్టీ వాళ్ళు అడ్డు చెప్పలేదు. ఆయన ఇష్టం, ఆయన పార్టీ అధ్యక్షుడు, ఆయన ఇష్టం. అర్థమైందా? ఇక్కడ ఏమిటంటే నిన్న జరిగిన పరిణామ క్రమంలో విశాఖపట్నంలో మొత్తం పార్టీ కార్యకర్తలు, క్రియాశీల సభ్యులు అందరూ కూడా జనసేన పార్టీలో చేరిపోయారు. దొరబాబు కూడా జనసేన పార్టీలో చేరిపోయాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోంచి వచ్చి. మిగతా వాళ్ళకి అందరినీ కూడా గుత్తగా గుత్తగా వాళ్ళు వచ్చి సంప్రదింపులు జరుపుతున్నారు. తీరా చూస్తే ఆయన తప్ప ఇంకెవరు ఉండరు. ఆయన వెళ్ళిపోయి బీజేపీలో కలిసిపోతాడు, అంతే. ఆయన తప్ప ఇంకెవరు లేరు కదా. ఉన్నోళ్ళు 11 మంది, 4 బయటకు వచ్చేసారు. ఇంకా కొంతమంది బేరసారాలు చేస్తున్నారు. మా కనీసం నామినేటెడ్ పోస్టులైనా ఇచ్చినట్టు తీసుకుంటాం మహాప్రభు అంటున్నారు. వాళ్ళు ఖాళీగా ఉండరు కదండి. 5 సంవత్సరాలను వ్యాపారంలో పెట్టుబడి పెట్టేవాళ్ళు ఎవరిలో బతిమాలుకుంటారు. ఇటు జనసేన కానీ, అటు బీజేపీ వాళ్ళు కానీ, ఇటు తెలుగుదేశం వాళ్ళు కానీ, మీకున్న వాటిలో నామినేటెడ్ పోస్టులు అంటే పోనీ 5 సంవత్సరాలు ఏదో స్వయం పాకం ఏదో తింటారు. అటువంటి ఆలోచన ఉంటుంది. ఇవన్నీ 5-10 ఖర్చు పెట్టినవి కాదు కదా. వాళ్ళ ఆస్తులు మొత్తం అంతా తిరగమోసేసినాయి. అక్కడ ఎలక్షన్లో నిలబడ్డం అంటే వాళ్ళ జీవితకాలంలో సంపాదించిన 50 కోట్లో 100 కోట్లో అక్కడ తిరగమోత వెయ్యాలన్నమాట. తర్వాత బ్రతకాలంటే ఏదైనా మార్గం కావాలి కదా. మనకంటే వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది ఆసక్తి. ఇది ఒకటైతే జనసేనకి 140 నామినేటెడ్ పోస్టులు ఇచ్చారు. జనసేన పార్టీ మర్చిపోకుండా ఉండవలసిన 3 వ్యక్తులు, ప్రధాన వ్యక్తులు మనం గుర్తు చేస్తున్నాం. మన వీడియోలు చూస్తున్నారు, వాళ్ళు ఫాలో అవుతున్నారు. 3 వ్యక్తులు ఎవరై అంటే వంగవీటి మోహనరంగా తాలూకు కొడుకు వంగవీటి రాధ. నిద్రపోతున్న వాడినేమో లేపి తీసుకొచ్చిన వాడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. నిద్రపోతున్నాడు. లేదురా బాబు, మీ నాన్నగారి తాలూకు కీర్తి ప్రతిష్టలు ఇద్దరితో ఆగిపోవడానికి వీల్లేదు, నువ్వున్నావు నిలబెట్టు అన్నాడు. 2 వర్మ గారు, ఆయన కవచాలు ఇచ్చేశాడన్నమాట. పిఠాపురం తన కవచం, ఆ కవచం వదిలిచి ఆయనకి ఇచ్చాడు. ఆయనకు ఒక మంచి పోస్ట్ కావాలి. సరే, మమ్మల్ని తమ్ముడుగా శ్రమించినటువంటి నాగబాబు కూడా ఉన్నాడు. అన్నిటికంటే ప్రధానంగా అనకాపల్లిలో నిలబెట్టి మరీ వెనక్కి లాగేశాడు అన్నమాట. దానికి తప్పకుండా వాళ్ళు పదవులు ఇవ్వాలి. అంటే 3 నామినేటెడ్ పోస్టుల్లో ద బెస్ట్ నామినేటెడ్ పోస్ట్ ఏది? తిరుమల తిరుపతి దేవస్థానం. మరి తిరుమల తిరుపతి దేవస్థానానికి జనసేనకి ఎంతైతే ప్రెజర్ ఉందో తెలుగుదేశానికి ప్రెజర్ ఉంటుంది. బీజేపీ వాళ్ళు కావాలంటున్నారు. బీజేపీ వాళ్ళ సంఖ్య తక్కువైనప్పుడు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి బీజేపీ వాళ్ళు కావాలని అడ్డుపుల్ల వేస్తున్నారు. వాళ్ళు కావాలంటే మరి ఎలాగా? వీళ్ళు అంతకంటే మంచి పోస్ట్ లేదు. ఈ మంత్రి పదవులన్నిటికంటే టీడీపీ చైర్మన్గా 5 సంవత్సరాలు ఉంటే చాలు. యహము పరము, స్వామి కార్యం స్వకార్యం 2 అయిపోతాయి అన్నమాట. కానీ అవకాశం లేదు ఇప్పుడు. అయితే పోటీ డెఫినెట్గా వర్మ గారిని ఎమ్మెల్సీ చేస్తారు, ఇందులో సందేహమే లేదు. డెఫినెట్గా వంగ రాధకేమో అకామిడేట్ చేసి ఒక మంత్రి పదవి ఇస్తారు, వ్యవస్థ రాసుకోండి, ఇందులో సందేహం లేదు. ఎందుకంటే వంగవీటి రాధాకి మంత్రి పదవి ఇస్తామన్న గ్యారంటీతోనే ఆయన వచ్చాడు కనుక ఇవ్వకపోతే ఊరుకోడు. ఎంత చెడ్డ జరగాలో అంత చెడ్డ జరుగుతుంది. ఇక ఈ మరి నాగబాబు మాత్రం ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటే ఏమి ఉండదండి అక్కడ.
విలువ అన్నం రామచంద్ర అంటూ ప్రజలందరూ ఎదురు చూస్తున్నట్టు వాళ్ళకి పెట్టడం మానేసి ఫిలిం ఏం పెడతారు? పెట్టరు. అదేం లేదు, ఆఫీసులో తాళం వేసి ఇంట్లో కూర్చుంటే సరిపోతుంది. బాగా పుష్కలంగా డబ్బు వచ్చినప్పుడు, పుష్కలంగా నిధి ఉన్నప్పుడు ఒక డెవలప్మెంటు, దానికి ఒక కార్పొరేషన్ బాగుంటుంది. కానీ వీళ్ళు రోడ్డు వేసేసరికి నడుము విరిగిపోతుంది. అది కూడా ఆయన గడ్కరీ ఆయన మమ్ముడుగా వాగ్దానం చేశాడు కాబట్టి ఇప్పుడు రోడ్లు చక్కగా సాగుతున్నాయి. అమరావతిలో మొత్తం గ్రేడ్ని ఎస్టాబ్లిష్ చేసేస్తున్నారు, అడవులు నరికేస్తున్నారు, అది పనులు చకచకా సాగుతున్నాయి. కాకపోతే ఎక్కడి నుంచి వాళ్ళు సంపద ఏ రోజుకి ఆ రోజే ప్రకటిస్తున్నారు అన్నమాట. సంపద వస్తుంది, మనకేమో పెట్టుబడులు పెట్టేవారు వస్తున్నారన్నమాట. ముందు ఈ ఆంధ్రదేశాన్ని ప్రక్షాళన చేసి ఒక రూపురేఖలు దిద్దిన తర్వాత మరి వీరికి ఇదే అంటే నేను అనుకునేది ఏంటంటే, నా అంచనాకి నాకు స్ఫురించేది, చంద్రబాబు నాయుడికి లోకేష్ ఎలాగా పార్టీ అంటే ఇక్కడ మంత్రి పదవులే కాకుండా తెలుగుదేశం పార్టీ నిర్మాణము వైపు అడుగులు వేసుకుంటూ పార్టీని అలాగ పెంపొందింపజేసుకుంటున్నాడు. అదే కార్యక్రమం మన నాగబాబుకి ఇస్తారు. ఎందుకంటే నిన్న సాయంత్రం మీటింగ్లో చెప్పేసరికి 30 లక్షల పైచిలుకు కార్యకర్తలు ఉన్నారు దాంట్లో. దాన్ని ఇంకా ఎక్స్ట్రా 1 కోటి మంది కార్యకర్తలు చేద్దామని వాళ్ళ అంచనా, వాళ్ళ టార్గెట్. ఆ పార్టీ నిర్మాణ దిశగా నాగబాబు ఉంటాడు. కొంచెం ఏదైనా సాఫిస్టికేటెడ్ చైర్మన్ పదవి ఉంటుంది. కానీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో పోసాని ఉన్నాడు, ఏం చేశాడు? మీడియా ఇన్ఛార్జిగా అలీ ఉన్నాడు, ఏం చేశాడు? పెద్ద గుర్రాలు పళ్ళుతో కానీ అదేమి లేదు. కానీ ఇది డెఫినెట్గా నేను ఈ దిశగా ఈయన ఉపయోగించుకుంటారు. రాజ్యసభకు పంపే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారు సార్? వాళ్ళు ఏమైనా తగ్గినట్టయితే పంపిస్తారు. అది రాజ్యసభ పంపిస్తే రాజ్యసభలో వీళ్ళు పొడి చేసేది ఏమి లేదండి. వీళ్ళు బాగుపడతారు కానీ సమాజం ఏం బాగుపడుతుంది? ఇప్పుడు మీరు ఎక్కడో ఉప్పాడులోనో చెప్పాడులో పుట్టారు, మీరు ఎంపీ అయిపోయారు. ఎంపీగా అయ్యి మా ఉప్పాడికి రోడ్లు వేయండి అని చెప్తారా మీరు? ఏం చెప్తారంటే ఆంధ్రదేశం గురించి చెప్పాలి. వీళ్ళు మామూలు ఎమ్మెల్యేలు స్థానికంగా చెబుతారు. ఎంపీలు ఏం చేస్తారంటే ఆంధ్రదేశాన్ని టోటల్గా దృష్టిలో ఉంచుకొని చెప్తారన్నమాట. అందుకని ఆ దృష్టిలో ఎంపీలు ఉండడం, రాజ్యసభకి వెళ్ళడమైనా ఎంపీగా ఉండమైనా సరే మా ఆంధ్ర రాష్ట్రాన్ని చూడండి అంటే, నీకోసం ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రాన్ని చూడదు. వాళ్ళకి ఒక షెడ్యూల్ ఉంటుంది. వాళ్ళు వేసుకున్న షెడ్యూల్ ప్రకారంగా ప్రతి రాష్ట్రానికి నిధులు విడుదల చేస్తారు. ఇక్కడ మన షెడ్యూల్ కాకుండా కృతజ్ఞత ఉంది. అంటే మోడీ ప్రభుత్వాన్ని బ్రతికించారనే కృతజ్ఞత ఉంది కాబట్టి దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రాకి పెట్టారు. నిధులు వరదల్లాగా వస్తున్నాయి, పెట్టుబడి వరదల్లాగా వస్తున్నాయి. ఆంధ్రదేశాన్ని చూడలేము మనం, అంత గొప్పగా ఉంది ఈరోజు. ఒకసారి చూస్తే బాగుంటుంది. కానీ ఎంత గొప్పగా ఉందంటే ఎస్టాబ్లిష్ అయిపోతున్నాయి, దారులు ఎస్టాబ్లిష్ అయిపోతున్నాయి. గడ్కరీ చేసిన విధంగా దారులు మామూలు కాదు. జాతీయ రోడ్లు 6 రోడ్లు వస్తున్నాయన్నమాట. తర్వాత ఒక పక్క చెన్నై టు వైజాగ్ టు చెన్నై క్యారిడార్ అది ఎస్టాబ్లిష్ అయిపోతుంది. ఒక పక్క ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏమో గోడల వరకు వచ్చేసాయి. ఇంకేంటి ఎంతకంటే ప్రోగ్రెస్ 2 నెలల్లో ఎవరు చూపిస్తారండి? నేను మాట్లాడతాను వాళ్ళు ఏం చేశారు. డే బై డే, మినిట్ టు మినిట్ అబ్జెక్ట్ చేస్తుంటారు తెలుగుదేశం ఏం చేసిందో అని చెప్పడానికి. ఒకవేళ వాళ్ళు ఏమైనా చెప్తే తప్పు చేసినట్టు తిన్నగా ఇంటికెళ్ళి చెప్పేటువంటి నాకు ఆ చనువు ఉంది, ఆ ధైర్యం ఉంది. ఎందుకంటే మన తాలూకు వీడియోలన్నీ కూడా వాళ్ళ అసిస్టెంట్ జనార్దన్ తీసుకున్నాడు. చంద్రబాబు ఆ జనార్దన్ అంటే ఒక ఎమ్మెల్యే మాట, మన వీడియోలు నచ్చే మొత్తం గుప్తంగా తీసుకున్నాడు మాట. ఇక్కడ వస్తే కలుసుకోవాలి. ఇప్పుడు మనం ఒకళ్ళ చేతి కింద ఒకళ్ళ చేతి కింద ఇలా చేయి చాపనంత వరకు ఏ అధికారమైనా మనకు ఉంటుంది బాబు, జీవితం మొత్తం మీద. ఇలాగన్నావా అధికారం ఉండదు. ఈ చెయ్యి చాచకంట ఉన్నంతసేపు ఏ ప్రశ్న వేయచ్చు, మన అనుభవం తగ్గట్టుగా ఏ సమాధానమైనా చెప్పచ్చు. అది చెప్పేది. అంటే ఇది పెద్ద పోస్టులు అన్నారు చూసారా, పెద్ద పోస్టులు రావు. పెద్ద పోస్టుల కంటే పెద్ద పోస్టు కదా జనసేన పార్టీ నిర్మాణం. ఆ జనసేనలో ఎవరికైనా ఆపద వచ్చినా ఏమొచ్చినా వాడికి ఇవ్వాలి. ఇల్లు పోయినా వాకిలి పోయినా అర్ధాంతరంగా చనిపోయినా చూసుకోవాల్సింది పార్టీ కదా. మరి పవన్ కళ్యాణ్ ఎక్కడ చూసుకుంటాడు? ఆ బాధ్యతలన్నీ చూసుకోవాల్సింది నాగబాబే అవుతాడు. ఓకే సార్.
ఉంటే ఏదో నామినేటెడ్ పోస్ట్ ఇస్తారు తప్ప పెద్ద పోస్టులు రావు. చంద్రబాబు కూడా దానికి ఒప్పుకోడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ఎవరో సపోర్ట్ కావాలి, ఒంటరిగా కాదు కదా. ఇంటికొచ్చి నేను చేస్తున్నానంటే వద్దురా ఆలోచించరా అనేవాడు ఒకడు కావాలి కదా. అది లేకుండా దూసుకుపోతే కష్టం. అలాగే అభిమన్యుడు దూసుకుపోయాడు, మధ్యలో చచ్చిపోయాడు. అది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.